నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను వదిలేసి కట్నం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటోంది సల్మా. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మ్యారేజ్ అయిన 1 year వరకు తను బాగానే ఉన్నాడు మేడం. నాకు చిన్న పాప కూడా ఉంది. ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం. పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది. నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు. ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు? నేను తన ఫోన్ లోనే మెసేజ్లు చూసాను మేడం. చూసావు, అది అప్పుడే అడిగేసావు కూడా? అడిగేశాను. అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు? ఏముందంటే లవ్ యూ రా, నువ్వు ఎప్పుడు వస్తావు, మన పెళ్ళి అయిపోయింది కదా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం. నేను ఇలాంటి తప్పు చేయలేదు. దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు. ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకొని పెళ్లి చేసుకున్నాను. సరే, అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించిందంట, వాటి సంగతి ఏంటి? ఎంత ఫేక్ మాట్లాడుతుంది. ఏదో ఒకటి అని తప్పు చూపించిందా చూపించలేదా? చూపించలేదు నా దగ్గర. అసలు ఇలాంటి తప్పు చేయలేదు నేను. అసలు చూపించలేదా? ఏడు చూపించడం ఎక్కడ చూపించాను? ఇప్పుడు నీ ఫోన్ చూపిస్తాను. ఏం లేదని అప్పటికప్పుడు డిలీట్ చేయాలని నీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడని. తప్పుగా మాట్లాడి చెప్తున్నా. తప్పుగా ఎక్కడ మాట్లాడా? చూపించి ఇప్పుడు. నువ్వు అన్నీ ఏమంటారు లంగాచి మాట్లాడి చెప్తున్నాడా? ఏంటి మాట్లాడేది? చూపించు ఫోన్. చూపిస్తాను, నా దగ్గర ఉంది ప్రూఫ్. చూపించనా? నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర. చూపించు, ఫోటో ఇస్తాను. ఏడు చూపించు. నన్ను ఉంది అంటుంటా ధైర్యంగా. అమ్మాయి చూపిస్తా అని చెప్తుంది కదా. ఇదిగోండి మేడం, మెసేజ్లు ఉన్నాయి చూడండి. ఐ లవ్ యూ, పెళ్లి చేసుకున్నాం కదా మనము, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటికి వెళ్ళాడంట మేడం. క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట. సార్ ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు. నేను చేయలేదు. అసలు ఆ చాటింగ్ చేయడం అంతగా రాదు. నీ ఫోన్ లోంచి మీ ఫ్రెండ్ చాటింగ్ చేసుకున్నాడా? ఆయన రీసెంట్గా 6 months బ్యాక్ మ్యాట్రిమోనియలో చూసినాం మేడం. ప్రొఫైలా మొత్తం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నాకు ఫర్ మంత్ 1 lakh శాలరీ, తర్వాత ఓన్ హౌస్ అన్నీ పెట్టి మేడం. చూసి బాగానే ఉంది కదా, ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచిగా ఉంటుందని విషయం ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేసినాం. డబ్బులు కోసం తప్పుడు మాట్లాడ చెప్తున్నాను. పెళ్లి కూడా జరిగింది. పెద్దలు ఎవరు వచ్చారు? పెద్దలు ఎవరు రాలేదు. అసలు వాడు ఎవడో నాకు తెలియదు. అసలు ఆమె ఎవరితో తెలియదు నాకు. ఆమె నా పిల్లమంటారు ఏంది? ఏమయ్యా, ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా, లేకపోతే ఫోటోలో ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా? మరి పెళ్లి ఫోటోలు ఉన్నాయా లేదా? పెళ్లి ఫోటో నా దగ్గర ఉన్నాయి మేడం. ఎందుకు? అరే 100 రూపాయలు ఇస్తే ఇవ్వడనే ఫోటో షాప్ ఇవ్వడని ఇస్తారు రాబోయ్. సరే, ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 6 months అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈమె ఇప్పుడు ప్రెగ్నెంటే? మరి వాడేంటి మీరంతా డబ్బుల గురించి వచ్చారు, ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు. నేను ఈ అమ్మాయిని తప్ప అసలు అమ్మాయి ఎవరు తెలియదు. అసలు వాడెవడో కూడా తెలియదు. ఫోటోలు ఎవరు? 100 రూపాయలు ఇస్తే ఎవరైనా వేసిస్తారు మేడం. నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. అరే దొరికిపోయి బుకాయించుకురా. ఎక్కువ మాట్లాడి చెప్తానా? నీకు ఏంటి పగలేది? మేడం ఇక నేను చాలా ఓపికతో మాట్లాడుతాను మేడం. నాకున్న కోపంకు ఒక్కసారి మీరు కెమెరా లైట్స్ ఆఫ్ చేయండి. వాడు నెక్స్ట్ వాడు ఏమవుతాడు చూడండి. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సల్మా ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చింది మేడం సార్. సో తన సమస్య ఏంటి అనేది తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సల్మా గారు. నమస్తే మేడం. హలో మేడం. ఈ షో ద్వారా చాలా మందికి చాలా న్యాయం జరిగిందని విన్నాను. అలాంటి న్యాయమే నాకు కావాలని చెప్పేసి నేను ఈ షోకి రావడం అయితే జరిగింది. మీరే ఎలా అయినా న్యాయం చేయాలి మేడం. తప్పకుండా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం మీకు కావాల్సిన న్యాయం డెఫినెట్గా చేస్తారు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య ఏంటి? నేను విజయవాడ నుంచి వస్తున్నాను మేడం. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకే. అయితే మ్యారేజ్ అయిన 1 year వరకు తను బాగానే ఉన్నాడు మేడం. నాకు చిన్న పాప కూడా ఉంది. ఇంటర్ క్యాస్ట్ అంటే మీరేంటి, వాళ్ళేంటి? నేను ముస్లిం మేడం, తను హిందువు. ఇంటర్ రిలీజియన్. ఓకే. హిందూ మేడం. సో మ్యారేజ్ అయిన 2 years వరకు బాగానే ఉన్నాడు. ఒక 2 years తర్వాత తనలో చేంజ్ వచ్చింది మేడం. నన్ను అవాయిడ్ చేయడం అనే, దూరంగా ఉంచడం అన్ని చేశాడు. బాగా ఆరా తీస్తే ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం. ఓహోహో, మీరు లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజే మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారా? ఇంట్లో వాళ్ళ నుంచి ఒప్పించుకోలేదు మేడం. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాము గుళ్ళో.
సో దానివల్ల ఏంటంటే మేము చాలా దూరంగా ఉన్నాం ఫ్యామిలీస్కి ఇద్దరికి. తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్? 3 years అయింది మేడం. 3 years లో 2 years బానే ఉన్నారు, 1 year నుంచి తేడాగా ఉన్నారు. తేడా ఉంది. పాప పుట్టి ఎంతకాలం అయిందమ్మా? పాప పుట్టి 1.5 year మేడం. పాప పుట్టి 1.5 year అవుతుంది. అసలు మామూలుగా మీ లవ్ ఎంతకాలం? 3 years నుంచి మేడం. 3 years. 3 years లో 3 years లవ్, దాని తర్వాత ఇంకా ఆ, ఓకే 3 years మ్యారేజ్ రిలేషన్ కూడా 3 years అవుతుంది. ఇప్పటికైనా మీ పేరెంట్స్ అటు ఇటు ఒప్పుకున్నారమ్మా? పాప తెలిసిందా? పుట్టాక పాప ఒప్పుకున్నారంట. పుట్టిగాక ఒప్పుకున్నారు సార్. సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు 2 years వరకు బాగానే ఉన్నాడు సార్. ఉన్న తర్వాత 1 year నుంచి నన్ను అవాయిడ్ చేయడం, నా నుంచి దూరంకి వెళ్ళడం, ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒక రోజు బాగా ఆరా తీయగా ఏంటంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది గట్టిగా నేను నిలదీస్తే కాదు నేను ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని చెప్పేసి నాకు మాత్రం చెప్తున్నాడు సార్. నాకు కానీ అది పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది, నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు. అంటే ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు? నేను తన ఫోన్ లోనే మెసేజ్లు చూసాను మేడం. చూసావు, అది అప్పుడే అడిగేసావు కూడా ఏంటి అని అడిగేశాను. చెప్పేసి. అప్పుడు ఏమని చెప్పాడు అతను? కాదు మా ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు అందులో? ఏమందంటే లవ్ యూ రా, నువ్వు ఎప్పుడు వస్తావు, మన పెళ్లి అయిపోయింది కదా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది అంటే అంటే మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడనా మీ డౌట్? అదే మేడం నా డౌట్ అయితే అదే. అడిగితే అలాంటిది ఏమీ లేదు లేదంటున్నాడు. మరి మెసేజ్లు ఎందుకు పెట్టాడంట? అది అడిగితే లేదు నేను ఎంత casual తప్పు గా చెప్తుంది సార్, పెట్టాను అలాంటి అంటున్నాడు. తప్పు ఏం చేయలేదు. మీ పేరండి? కిరణ్. కిరణ్. చెప్పండి. నేను ఇలాంటి తప్పు చేయలేదు, ఇదే నా మీద అన్ని చాడీలు చెప్తుంది. ఊరికెందుకు చాడీలు చెప్తుంది? చక్కగా 3 ఏళ్ల లవ్ అంట, 3 ఏళ్ల పెళ్లి రిలేషన్, ఊరికెందుకు చెప్తుంది? నేను ఇలాంటి తప్పు చేయలేదు, దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు. ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకొని పెళ్లి చేసుకున్నా. సల్మా తనని చేసుకున్నప్పటి నుంచి నాకు ఇన్కమ్ అంతా కొన్ని పాప పుట్టింది ఇబ్బందులు ఉన్నాం సార్. బట్ తను ఇప్పుడు కూడా నాకు నగలు కావాలి, వాళ్ళ టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, అవి కావాలి. నేను మాల్కి వెళ్ళాలి అంటే ఎట్లా కుడుతుంది? ఆ అమ్మాయిని చూస్తే అలా ఏం అనిపించట్లేదు, చూడడానికి చాలా సింపుల్ గానే ఉంది. ఉంటుంది, చాలా ఉంటుంది ఖర్చు. పెళ్ళంటే అలాగే ఉంటది బాబు, ఖర్చులతోనే కూడుకొని ఉంటది. మరి ఎగబడి కంగారుగా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ముందు జాబు కెరియర్ అవి చూసుకోవాల్సింది. సరే అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించిందంట, వాటి సంగతి ఏంటి? అంత ఫేక్ మాట్లాడుతుంది, ఏదో ఒకటి తప్పు చూపించిందా చూపించలేదా? చూపించలేదు నా దగ్గర, అసలు ఇలాంటి తప్పు చేయలేదు నేను అసలు. మరి ఊరికే చూపించలేదా? ఏడు చూపించడం ఎక్కడ చూపించా? ఇప్పుడు నీ ఫోన్ చూపిస్తాను ఏం లేదని అప్పటికప్పుడు డిలీట్ చేయాలి. నీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడని తప్పుగా మాట్లాడి చెప్తున్నా. తప్పుగా ఎక్కడ మాట్లాడా? చూపించు ఇప్పుడు. నువ్వన్నీ ఏమంటారు నాకు మాట్లాడి చెప్తున్నాడా? ఏంటి మాట్లాడేది? చూపించు ఫోన్. చూపిస్తాను, నా దగ్గర ఉంది ప్రూఫ్. చూపించనా? నీ వెనకాల నేను పెట్టాను సెక్యూరిటీని. ఆ బొంగడు ఎవడు పెట్టిన నువ్వు? నీకు చెప్తాను. ఇలాంటి తప్పు చేస్తున్నా ముందే తెలిసే నువ్వు, అందుకే నేను దూరం పెట్టా. నువ్వు నువ్వు అనుకుంటే సరిపోద్ది అది. మరి నువ్వేమన్నీ ఉంచుకున్నావు చూపించు నాకు ఇప్పుడు. నేను ఇవ్వను ఉంచుకొని ఇలాంటి ఇవ్వనంటే మరి ఎందుకు నీకు మెసేజ్లు వచ్చాయి? నీకెందుకు బయట ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది? నేను ఎలాంటి తప్పు చేయట్లేదు, నువ్వే నన్ను తప్పు చేస్తున్నావు, అందుకే నేను దూరం పెడుతున్నా. ముఖాయిస్తావేంటి? నేను ఎలాంటి అమ్మాయి, నువ్వు తప్ప ఇంకే అమ్మాయి అనుకోవట్లేదు, నువ్వే నన్ను అడ్డమైన టార్చర్ పెడుతున్నావు. అంటావేంట్రా? కాదమ్మా, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయమ్మా? మెసేజ్లు అయితే డిలీట్ చేసాడు అంటున్నావు. నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర. చూపించు ఫోటో ఇస్తాను, ఏడు చూపించు. చూపెడుతుంటాదంటే మళ్ళీ చూపెట్టాడు. నేను ఉంది అంటుంటా ధైర్యంగా. అమ్మాయి చూపిస్తా అని చెప్తుంది కదా. కిరణ్, ఇప్పుడు ఆ అమ్మాయి చూపెడతాను అంటుందంటే చూపెట్టాను నువ్వు మళ్ళీ అంటే భయపడి అయిపోద్దానా? చూపెడుతుందంట కదా ఫోటో ఏదో. కానీ భయపడే రకం కాదు సార్, అతను భయపెట్టించే రకం. ప్రూఫ్ అక్కడ ఉంది అని చెప్పేసి తను చెప్తుంది, చూపిస్తా అని కూడా చెప్తోంది. మరి నువ్వేమో అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నావు. మరి అదేంటో మరి మేడం వాళ్ళకి చూపించండి ఒకసారి ఆ ప్రూఫ్ ఏంటో. ఉంటే చూపించమనండి. చూపిస్తాను మేడం. చూపించమ్మా, లేదు. చూపించు. చూపిస్తాను చూపించు. ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి. ఐ లవ్ యూ, పెళ్లి చేసుకున్నాం కదా మనము, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటకు వెళ్ళాడంట మేడం. క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట. ఎన్ని డేస్ ఉండిద్దిరా క్యాంప్ అని పెట్టింది. లేకపోతే అంత అనుమానం నాకు ఎందుకు వచ్చింది మేడం? ఒకసారి నేను చూస్తా మేడం, ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఎందుకు మళ్ళీ డిలీట్ చేద్దాం? లేదు సార్, ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు, నేను చేయలేదు అసలు. నాకు చాటింగ్ చేయడం అంతగా రాదు. నీ ఫోన్ లోంచి మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒక రోజు బయట వర్క్ వెళ్ళినప్పుడు నా ఫోన్ చార్జింగ్ లేదు తీసుకొని చాటింగ్ నేను చేయలేదు అసలు. ఏ అమ్మాయికి చాటింగ్ చేయలేదు నేను. సరే అక్కడైతే అమ్మాయి చెప్తున్న మెసేజ్లు ఉన్నాయి, ఆ నెంబర్ ఎవరిదో ఆ నెంబర్ ఎవరిదో ఒకసారి కనుక్కుందాం, ఎందుకంటే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా? వాళ్ళకి తెలీదు. నీకు తెలియదు? నీకు తెలుసా అమ్మ? నాకు తెలియదు. వారిని మీ ఇద్దరికి తెలియకుండా వచ్చారా? ఎవరు వాళ్ళు ఎవరో కనుక్కుందాం. మీరండి, మీ పేరు? నా పేరు జగదీష్. నా పేరు జగదీష్. ఆవిడ పేరు జ్యోతి. మీ ఇద్దరు ఏమవుతారు? సరే ఏమే చెల్లెలా? మా చెల్లెలు ఈమె చాలా అమాయకురాలేమే. ఇంకో విషయం ఏమంటే మేము ముందు కూర్చున్నాడు కదా కిరణ్, మీకు అనిపించినంత అమాయకురాలైతే కాదు మేడం. అమాయకుడైతే కాదు. ఎందుకంటే ఆయన రీసెంట్ గా 6 months బ్యాక్ మ్యాట్రిమోనియలో చూసినాం మేడం. ప్రొఫైలా మొత్తం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నాకు
ఫర్ మంత్ 1 lakh శాలరీ, తర్వాత ఓన్ హౌస్ అన్ని పెట్టి మేడం. చూసి బాగానే ఉంది కదా, ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచిగా ఉంటుందని ఇష్టం, ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేసినాం. ఏ డబ్బులు కోసం తప్పుడు మాట్లాడ చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగు బాబు, చెప్తున్నారు కదా అక్కడ. చెప్పని డబ్బులా ఏంటన్నది తేలుతుంది. నేను మాట్లాడతా, ఫస్ట్ మాట్లాడతా, ఆ, దాని చెప్పండి తర్వాత చెప్పండి, మీరు ఆయన చెప్పండి మాట్లాడనివ్వండి. మీరు చెప్పండి. పెళ్లి కూడా జరిగింది. పెళ్లి కూడా జరిగింది. పెద్దలు ఎవరు వచ్చారు? పెద్దలు ఎవరు రాలేదు. ఎందుకంటే అతను ఏమన్నానంటే, లేదు నాకు ఎవరు లేరు, ఓన్లీ నా ఆస్తి ఉంది, మా తాత వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉన్నది, అదే ఆస్తి నేను అది దానికి వారసుడు నేనే, మీరేం ఎంక్వైరీ చేసుకోలేదా మీరు ఇంటికి వెళ్ళి? లేదు, నేను ఓన్లీ మ్యాట్రిమోనియల్ చూసి దాని ప్రకారం అలా ఇలా చేస్తారండి మీరు మరీను. చెల్లంటే అమాయకురాలు, నువ్వు అమాయకుడు కాదుగా. ఒకసారి ఊకే మామూలుగా ఇంటికి పోయినాము. ఇంటికి పోతే అదే ఏమైంది ఎవరు లేరు ఇట్లా అంటే, లేదు ఇట్లా ఎవరు లేరు నాకు, ఇట్లా ఫొటోస్ అయితే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి, పోయి చూసినాం ఫొటోస్ అయితే ఉన్నాయి, అందరూ చచ్చిపోయారు అన్నాడు. ఎవరు లేరు ఒక్కనే ఉన్నా, ఇది మొత్తం ఆస్తి నాదే ఇట్లా అన్నాడు. సరే ఇరుగు పొరుగు నన్ను అడగాలి కదా, ఆయన తరపున పెళ్లికి ఎవరు వచ్చారు? ఒక్కడనే ఇచ్చాలా, ఒక్కడనే చూసి ఎలా పెళ్లి చేసేస్తారండి? సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నాడు. అవును, ఫ్రెండ్స్ వచ్చారా, ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్రెండ్స్ రాలేదు మేడం, ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, ఒక్కతను వచ్చిండు. ఎంత అనాథ కన్నా ఓ ఫ్రెండ్ అయితే ఉంటారు కదా అయ్యా. మేము అనుకున్నది ఏమంటే, అతనికంటే మీరు ఎక్కువ తొందరపడినట్టున్నారు మీ చెల్లికి పెళ్లి చేయడానికి. అంటే ఇప్పుడు 1 lakh శాలరీ, సాఫ్ట్వేర్, అబ్బాకరా. ఇప్పుడు నా మైండ్ లో ఏముంటది, మా చెల్లెలు హ్యాపీగా బతకాలి, ఆమె బాగుండాలని. డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటారండి ఫ్యామిలీ. కాదండి, ఒక పేపర్ మీద కనిపిస్తే సరిపోద్దా? ఆ పేపర్ వెనకాతలు నిజం ఉందో లేదో మనకు తెలియదా? అంటే ఆయన ఒక్కటి చాలు, అత్త పోరు ఉండదు, ఏది ఉండదు, నెలకు ₹1,00,000 జీతం తెచ్చి నా చెల్లెల చేతిలో పెట్టేస్తాడు, నా చెల్లెలు ఖర్చు పెట్టుకుంటది, హ్యాపీగా ఉంటది, అంతేనా? అట్లా మేడం, మరి నేను అంతగానో కావాలంటే మధ్యలో కొంచెం మీకు ఇస్తుంది. నువ్వు 10% కూడా ఆలోచించలేదు. బాలేదమ్మా. పెళ్లికి ఎవ్వరు రాలేదా? మేడం వాళ్ళ చెల్లెల కోసం నా జీవితం నాశనం చేస్తే అసలు ఆమె ఎవరు తెలియదు, అసలు వాడేవాడు నాకు తెలియదు మేడం. ఊరిని ఆయన ఇప్పుడు ఎవరు తెలియదు అంటున్నాడు. అక్కడ ఏదో డిస్కషన్ అవుతుంది. అసలు వాడెవడో నాకు తెలియదు, అసలు ఆమె ఎవరితో తెలియదు నాకు. ఆమె నా పిల్లమంటారు ఏంది? ఏమయ్యా, ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా, లేకపోతే ఫోటోలో ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా? మరి పెళ్లి ఫోటోలు ఉన్నాయా లేదా? పెళ్లి ఫోటో నా దగ్గర ఉన్నాయి మేడం. ఎందుకంటే అరే ₹100 ఇస్తే ఇవ్వడని ఫోటో షాప్ ఇవ్వడని ఇస్తారు రావయ్య. ఊరిని నీ ఎంత ఇంటర్నేషనల్ హీరోవి, నిన్ను మార్ఫింగ్లు చెయ్యాలా? మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిన ఉన్నాం మేడం, కావాలంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ అంటే వీళ్ళు ఎవరో తెలియదు అని అంటున్నా, మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి? అదే అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈమె ఇట్లా ఎందుకు బిహేవియర్ చేస్తుంది, వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడారు అసలు అర్థం కావట్లేదు అసలు నాకు. కానీ మరి ఇందులో ఇంకెవరు లేరేంటి? మీ ఇద్దరు ఫ్రెండ్స్ అబ్బాయి తరపున ఎవరు లేరేంటి? అబ్బాయి తరపున అంటే మార్కెటింగ్ ఎవరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళు ఎట్లుంటుందో బాధ మార్కెట్ తెలుసు, మీకు కూడా తెలుసు కాబట్టి ఓకే, వెనకాల ఎవరు లేకపోయినా పర్లేదులే అనుకున్నారు. కానీ ఈ ఫోటో మరి తెలియదు మేడం, ఇది ఒరిజినల్ డూప్ మరి. అంటే నేనేం అనకూడదు, మనం ఎక్స్పర్ట్స్ కాదు అందులో, కానీ బట్ కాదు ఏమంటావు ఆ ఫోటోలో మరి? సరే తర్వాత ఏమైంది, పెళ్లి చేశారుగా, ఏమైంది తర్వాత? బాగానే ఉంటుంటారు. తర్వాత ఏమైందంటే ఆమె చెప్పి, అన్న నాకు టైం ఇస్తలేడు, ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాడు, వస్తా అంటాడు, 3 days 4 days వేరే మీటింగ్ ఉందంటాడు, బెంగళూరులో మీటింగ్ ఉందంటాడు, ముంబైలో మీటింగ్ ఉందంటాడు, నాకు టైం ఇస్తలేడు అన్న ఇట్లా అని అంటే, తర్వాత ఎంక్వైరీ చేసిన నేను, ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే, మాకు తెలిసిన ఒకరు ఉంటారు అన్నట్ల, ఆయన నంబర్ చూస్తే ఎప్పుడు ఒకటే లొకేషన్లో ఉంటాడు. ఆ లొకేషన్కి పోతే ఏమైందంటే, ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది, ఒక పాప ఉంది. సిబిఐ రా మరి. దాని తర్వాత ఏమైందంటే తెలిసిపోయింది ఇట్లని. అందుకే ఇక కొన్ని నేను యూట్యూబ్ ఛానల్ చూసిన ఇవన్నీ వీడియోస్, ఇట్లా అయితే మీరు న్యాయం చేస్తారని. సరే ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 6 months అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈమె ఇప్పుడు ప్రెగ్నెంటే. మరి వాడేంటి మీరంతా డబ్బుల గురించి వచ్చారు, ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు? ఏమయ్యా సార్, నేను ఆలోచించేది ఒకటే, ఇప్పుడు మాకు ఎవరు లేరు, నేను ఈ అమ్మాయిని తప్ప అసలు అమ్మాయి ఎవరు తెలియదు, అసలు వాడెవడో కూడా ఫోటోలు తెలియదు. ఎవరు ఫోటోలు ఎవరు? ₹100 ఎవరైనా వేసేస్తారు మేడం. నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి? నీ బ్యాగ్ అదే కదా నాకు అర్థం కావట్లేదు. నువ్వేమన్నా మాఫియా డానా, పెద్ద కోటీశ్వరుడికి ఉన్న బినామీయా ఏంటి నువ్వు? దీన్ని చేసుకొని దీన్ని తిండే పెట్టలేదు, దానికి అందుకే కదా నిన్ను అరే దొరికిపోయి బుకాయించుకురా. ఎక్కువ మాట్లాడి చెప్తానా, నీకు ఏంటి పగలేది? ఇక్కడ న్యాయం దొరుకుతుందని ఇక్కడ వచ్చినాము. ఒకవేళ నేను నా చెల్లిని ఆలోచన మొత్తం తెగించిన అనుకో, నువ్వు ఉండవు, నీ అడ్రస్ ఉండదు, ఇక చెప్తున్నా, కానీ అట్లా మాట్లాడరాదు. కాదు సార్, మీ ముఖం మీదే అబ్బాయి ఫోటోలు మార్పింగ్ అంటున్నాడు, అమ్మాయి నాకు తెలియదు అంటున్నాడు. ఇంత దారుణంగా అబద్ధం చెప్తున్న వ్యక్తిని మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు కదా?
ఆమెకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుసా మేడం? ఎందుకులే డిఎన్ఏ టెస్టుల వరకు ఎందుకు? మాకు ఇక్కడ ఆల్రెడీ ఫోటోలు చూస్తేనే అర్థమైంది. అసలు నువ్వు మాట్లాడాల్సింది నువ్వే మాట్లాడాల్సింది వాళ్ళ నువ్వే. సైడ్ కాకపోతే నీ సైడ్ మాట్లాడాలా? ఏముంది నీ సైడ్ చెప్పు. చేసింది వాళ్ళు మేడం, అసలు నాకు వాళ్ళు ఎవరు తెలియదు. నేను ఆల్రెడీ ఎవిడెన్స్లతో చూపించింది. అక్కడ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవిడెన్స్లతో చూపించారు. నువ్వు ఏదైనా ఒక ఎవిడెన్స్ చూపించి నేను పథకత శిరోమణి అని. మీరు అందరు కలిసి నన్ను బుక్ చేద్దామని అనుకుంటున్నారు. మేడం బుక్ చేస్తాను అంటున్నారు కదా మేడం, నేను ఫోటో తీశాను కదా, అందులో ఉన్న డీపీ వీడి ఫోన్ లో ఉన్న డీపీ ఒకటి కాదా, ఆ నెంబర్ ఉందా లేదని చెక్ చేయండి మేడం, అది ఫోన్ చేయండి, వాళ్ళకి రింగ్ అయితే ఇంకెవరికి రింగ్ అయితే చూడండి మేడం. కరెక్టేగా? కరెక్టే. చేయమంటావా? అది చెయ్యండి, బట్ నేను చేయాలని చెప్తున్నా. మా ఫ్రెండ్ చేసిన చాటింగ్ చేయలేదు ఆమె అసలు. ఆమెకు చేసుకున్నాడు, మీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడు, మీ ఫ్రెండ్ మా ప్రొఫైల్ పిక్ లో ఎవరికి రింగ్ అయిద్దో మేడం ఇక నేను చాలా ఓపికతో మాట్లాడుతాను మేడం. నాకున్న కోపంకు ఒక్కసారి మీరు కెమెరా లైట్స్ ఆఫ్ చేయండి. వాడు నెక్స్ట్ వాడు ఏమవుతాడో చూడండి. ఇదిగో మేడం ఫోన్ చేయండి. నువ్వు అమ్మాయి ఫోన్ కూడా check చేయండి మేడం. అలా కొట్టుకోకండి ఇక్కడ స్టూడియోలో. బాబు నాన్న ప్లీజ్ చెప్తున్నా, మర్యాదగా ఉండు. ఇదో చేతులు చేసుకోవద్దు, నార్మల్ గా మాట్లాడండి. అసలు ఏంటో వాడు చెప్పండి. ఎవడండి? ఎవడు అనేది నువ్వెవడు అనేది ఫస్ట్ తెలిస్తే వాడు ఎవడు అన్నది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నువ్వెవడు చెప్పాల్సింది నువ్వే. ఏదమ్మా నెంబర్ ఇదిగోండి సార్, చేయండి, నెంబర్ చేయండి. అమ్మాయి ఫోన్ కూడా చెక్ చేయండి సార్, అమ్మాయి దాంట్లో కూడా మెసేజ్ లో ఉంటాయి. వాళ్ళు డిలీట్ చేయరు. ఆల్రెడీ చెప్తున్నారు అతనే అని. చేయండి మేడం. కాల్ చేస్తున్నాను నేను. వచ్చిందా మేడం? ఏదట ఫోన్ చూడండి మై హబ్బీ అని ఉండేది చూడండి మేడం. మై హబ్బీ అని కూడా ఉంది. మేడం ఇప్పుడు చెప్పండి మేడం. చెప్పమ్మా. కిరణ్ చెప్పాలి. అమ్మో ఏం ఎగబడ్డావయ్యా, వీళ్ళు ఎవరో నాకు తెలీదు. అబ్బా ఎంత డేంజర్ గా ఉన్నాడు పిల్లాడు. చెప్పు. అంటే ఎవిడెన్స్లు దొరకకపోతే ఇక నువ్వేం చెప్తే అదే రాజ్యమా? గట్టిగా గొంతులేపి మాట్లాడేస్తే అయిపోద్దా? నీళ్ళు నవ్వులుతున్నావు. ఏం చేసినా తిన కోసం చేసిన సార్. ఏదో ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయటం. ఎవరయ్యా నువ్వు, ఏం మాడుతున్నావు? తిని బాగుండగానే ఏం చేసిన వాళ్ళు ఏమైనా కట్నం ఇచ్చారా బాగుందనిగా చేసుకున్నావు చెప్పు. ఏం లేదు మేడం. తిను వాళ్ళ అమ్మ ఎలాంటి కష్టం పడకుండా నా దగ్గరకు వచ్చింది. తినని హ్యాపీగా చూసుకుందామని డబ్బు కష్టపడితే ఎటు నుంచి సంపాదించి డబ్బు రావట్లేదు మేడం. అందుకే తెలుగు మ్యాట్రిమోనీ యాప్లో అట్లా నేను ఇట్లా జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నావా? చేస్తున్నాను. ఏం బాబు ఏంది వాళ్ళు పెళ్లి చేసుకున్నావు, ఏమొచ్చింది మరి నీకు అక్కడ? అక్కడ 3 lakhs తీసుకున్నాం మేడం. డౌరీ ఇచ్చారా? 3 lakhs కోసం కక్కుర్తిపడి ఓ పిల్ల జీవితం నాశనం చేసేసావా? చేయలేదు మేడం. తను కూడా నన్ను తన ఈమె కన్నా తనే ఇప్పుడు నాకు ఇష్టం అండి. ఈవిడ కోసం పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఆవిడ ఇష్టం ఈవిడ వదిలేస్తావా? కాదు కదా, మ్యాట్రిమోనీ అనేటటువంటిది అర్థమైంది. కానీ దానికి ముందే మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ మెసేజెస్ ఉన్నాయి కదా. సో ముందే ఆ అమ్మాయితో కమ్యూనికేట్ చేసి తర్వాత మ్యాట్రిమోనీలో పెట్టి వాళ్ళ బ్రదర్ని అట్రాక్ట్ చేసావు. లేదు సార్. సార్ మ్యాట్రిమోనియల్ నుంచే ప్రొసీడింగ్స్, అది సంబంధం ద్వారానే పెళ్లి. అవునా, సంబంధం ద్వారా? తను పెళ్లి చేసుకున్నాక కొంచెం దీనికి డిస్టర్బ్. ఆమె బాగుండాలని ఏమేం చేసుకుంటాడు, ఇప్పుడు ఈమె బాగుండాలని ఇంకో మంది చేసుకుంటాడు. అంతే కదా, చేటరు కాదు సార్. మనం ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. సొంత భార్యనే నానాంగం అన్నాడు, మ్యాట్రిమోనియల్ చూసి పెళ్లి చేసిన మిమ్మల్ని ఫోటోలు మార్పింగ్ అనేసాడు, ఆ పిల్ల ఎవరో తెలియదు అన్నాడు, ఇప్పుడు అమ్మాయి అంటే ఇష్టం అండి అంటున్నాడు. తెలియదని చెప్పావు కదా. ఒకసారి మీ మాటలు వినండి మేడం. ఏం మాట్లాడడానికి రాదు మీకు. ఏమా చెప్పమ్మా జ్యోతి. నాకు ఆయననే కావాలి మేడం. నీకు ఆయనే కావాలి, మరి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి భర్త అయిపోయింది కదా మేడం, ఇప్పుడు నాకు ఇంకా ఎవరు లేరు కదా మేడం, ఆయననే కావాలి నాకు. మరి అక్కడ ఇంకో భార్య ఉంది కదమ్మా, ఒక అమ్మాయిని లవ్ చేసుకున్నాడు. నాకు కూడా ఆమెనే కావాలి మేడం. ఎంత వయసు ఉంటుంది జగదీష్ ఆవిడ మీ సిస్టర్ కి? ఇప్పుడు 21 ఉంటుంది. అంతే, పిల్ల పెద్దగానే ఉంది కానీ వయసు సన్నగా అనిపిస్తుంది. బయటి ప్రపంచం ఏం తెలియదు సార్, ఎందుకంటే ఆమెకు నేను నాకు ఆమె. అంత అమాయకంగా ఎందుకు పెంచావయ్యా? ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి. ఒక బయట ఎట్లాంటి రాబందులు ఉన్నారో కనిపిస్తుందా? లేదు నేను కూడా జాగ్రత్త చూసుకుంటున్నా మేడం. ఇప్పుడే కదా నీ జాగ్రత్త ఏంటో చూసాము. నిన్ను నమ్ముకుని ఒక పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి 3 లక్షలు ఇస్తే రొమ్ముడు మార్చండి ఇప్పుడే. అసలు తల తోక లేకుండా మాట్లాడుతుంది. తప్పాడదే అన్న విషయం అర్థమవుతుంది, కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి? యాక్చువల్ గా వాడు మొత్తానికి ఆస్తి కోసం ఏ బాబు ఆపయ్యా, నువ్వు గొంతు లేపి అరిచి మాట్లాడితే నీకన్నా గట్టిగా అరుస్తాను ఇక్కడ నోర్మై. ఏంటి ఆస్తి గురించి? పెళ్ళైన తర్వాత మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టడం ఏందయ్యా, మొహం పగలు కొట్టేటోళ్ళు లేక మళ్ళీ వాదిస్తున్నావు. ఇప్పుడు దొరికిపోయాడు. మామూలుగా కాదు, వీళ్ళు ఎవరో తెలియదు అసలు, ఎవరు వీళ్ళు, ఎవట్రా నువ్వు అని లేచావు ఇంకా పైకి అక్కడికి. కొట్టడానికి వెళ్ళావుగా. అబ్బో ఏం చేసిన తిన కోసం చేసిన. నా కోసం నేను చేయమని అడిగానా? నువ్వు బాగుండాలని చేశా. ఏం చేసావు నా కోసం? ఇలా వేరే దాన్ని తీసుకొచ్చి ఒప్పుకునిద్దా? ఏ ఆడదాన్ని ఒప్పుకునిద్దా? అరే నీకు బంగారం కావాలి, అవి కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, అన్ని కావాలి. పిల్ల ఆడపిల్ల పుట్టింది, నేను ఏమంతగా అడిగాను? కొను, ఫ్యూచర్ బాగుంటుంది అని అడిగాను. నేను అంతకు మించి ఏదైనా అన్నానా నిన్ను? లేకపోతే నిన్ను బయటికి వెళ్ళిపో అన్నానా? అన్ని కావాలి, డబ్బులు కావాలి. ఏం దొరికింది నీకు అక్కడ? ఏమయ్యా ఎందుకు చేసుకున్నావు? పెళ్ళం బాగుండాలని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్న మగాడిని నిన్నే చూస్తున్నానయ్యా. దరిద్రంగా ఉంది నీ ఆన్సర్.
మేము ఇద్దరిని బాగా చూసుకుంటాం మేడం. మేడం చూసుకోండి మేడం, హే చూసుకోండి మేడం. ఎందుకంటే మీకేం కావాలి? మేడం ఇప్పుడు ఆమె బాగుండాలి, ఈమె చేసుకున్నాడు, ఈమె కాక మళ్ళీ ఇంకొక చేసుకుంటాడు. అయితే కానీ ఇప్పుడు ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు కదా మేడం, ఇప్పుడు ఒక నోటరీ మీద లేకపోతే ఒక స్టాంప్ పేపర్ మీద ఆ, ఆయన సైన్ తీసుకొని మంచి చూసుకుంటాడా లేదా? ఏ ఆల్రెడీ అక్కడ పెళ్ళ ఉంది. ఆయన version ఏదో చెప్పనివ్వండి. లేలే ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఆమె చేసుకున్నాడు. ఇప్పుడు మా చెల్లెలు మాత్రం ఇప్పుడు ఏం చేయలేము మేడం. ఇప్పుడు అట్లా మోసం చేసిండని ఇప్పుడు ఏం చేస్తాం మేడం? ఇప్పుడు మా తెచ్చుకొని ఇంట్లో- ఓకే, మీరు అడ్జస్ట్ చేసి ఆయనతో కలిసి ఉంచండి అని అంటున్నారు మీ వర్షన్. ఏమ్మా నీకు కూడా భర్తే కావాలా? అవును మేడం. కిరణ్ నువ్వేమంటావు? నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా తేల్చాల్సింది మీ ఆవిడ. అమ్మ సల్మా, వాళ్ళు ఆల్రెడీ వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు ఓ 3 లక్షలు ఇచ్చి మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. మీ ఆయన అడ్డంగా వాళ్ళని మోసం చేశాడు ఒక రకంగా. అక్కడ ప్రెగ్నెన్సీ ఓ చిన్న పిల్ల, అక్కడ ఒక రకంగా చూస్తే అమ్మాయి అమ్మాయికి రాలే, ప్రెగ్నెన్సీ ఉన్న పిల్ల. మీరేమంటారు చెప్పండి? ఇట్లాంటి వ్యక్తితో ఉంటారా వద్దా, లేకపోతే అమ్మాయిని కూడా తెచ్చుకుంటారా, ఇద్దరు ఉంటారా? ఏదో వాళ్ళ ముగ్గురు విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? మేడం నేను ఒక నిమిషం ఆయనతో మాట్లాడతాను. చూడండి అన్నయ్య, మీరు ఇప్పుడు పంచాయతీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు సైన్లు చేపించి ఇలా చేపిస్తే వాడు చూసుకుంటాడని గ్యారంటీ ఏంటి? నేను ఉంటాను, నాకు చెల్లికే తగాదాలు రావచ్చు, అదలా ఎలా కుదురుద్ది? అమ్మాయికి ఏం తెలీదు. ఆ అమ్మాయి నుంచి వీడి నుంచి విముక్తి చేయండి. నేను వీడిని ఊరికే వదలను. వీడిని ఏం చేయాలో నేను అదే చేస్తాను. ఏయ్, నాకు నువ్వు చిన్న ఎక్కువ పాప మాట్లాడకు. ఉంది. నువ్వు ఆపు. చిన్న పాప ఉందమ్మా అన్నయ్య నా దగ్గర. పాప ఉంది, ఏమి ఇప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్ ఆమె. చెల్లిని ఏదైనా చేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ నా పరిస్థితి అలా కాదు. ఇంట్లో నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ నాది. నేను అమ్మని నొప్పించుకున్నా, ఇటు వీళ్ళని నొప్పించుకున్నాను. నేను ఇప్పుడు సమాజంలో ఇప్పుడే నేను బయటకు వస్తున్నాను. నన్ను వచ్చి మళ్ళీ మూసేస్తే పెళ్ళి 3 సంవత్సరాలకి ఇంకో దాన్ని తీసుకొచ్చాడంటారు. వీడిని నమ్మి మీ చెల్లిని ఎలా ఇస్తావు? ఏం తల్లి, వీడితో నీకు చావాలని ఉందా, బతకాలని ఉందా? నువ్వు చావు, పోతావా? నువ్వు చావు, తనది ఉంటది. ఎందుకుంటది? నీలాంటి సైకో కడితే ఎవరు ఉండరు. నాకు తెలియకుండా వెళ్ళి చేసుకున్నాను, నీకు తెలియకుండా వేరే వాడిని ఉంచుకోవా? మేడం చెప్పండి మేడం. ఆ అమ్మాయి అడిగింది కరెక్టే. ఏదైనా ఇక్కడ ఏదన్నా జడ్జిమెంట్ కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధితురాలు ఆ అమ్మాయి. నువ్వు గుడ్డిగా మీ చెల్లినిచ్చి చేసావు. ఆ అమాయకురాలు ఏది దిక్కులేక అక్కడే ఉంటానని చెప్పి తొందరపాటుతో ఆ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి వన్ అండ్ ఓన్లీ ఆడికి గేమ్ ఆడాడు, మొత్తం అంతా గేమ్ ఆడాడు. డబ్బులు పడేస్తే కనుక వస్తాడు కదా అని చెప్పి నువ్వు బ్లైండ్గా వెనక ముందు చూడకుండా ₹1,00,000 జీతం అని చెప్పి చెల్లి కోయించాను వెళ్ళి. అంటే దాని గురించి ఆలోచించలేదు సార్ నేను. ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరు లేదా అని చెప్పిండు. మేము కూడా ఆ బాధ మాకు తెలుసు. వద్దులే, మీరు అట్లీస్ట్ ఎటువంటి జడ్జిమెంట్ తీసుకోవాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న ఇది కూడా మీకు తెలియదు. ఏం చేయాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారో అది వినండి. అది విని అట్లీస్ట్ అన్న బాగుండండి. సార్ కళ్యాణ్ సార్. మేడం ఇక్కడ సల్మా చాలా కరెక్ట్గా మాట్లాడేవమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే చూడు, 3 years లవ్లో 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రేమ అనేటటువంటి ప్రయాణంలో ఈ వ్యక్తి గురించి 0.5% కూడా నువ్వు ఎస్టిమేట్ చేయలేకపోయి. ఇక్కడ పెద్ద ఫ్లాప్ షో అదే. 3 years జర్నీలో ఏమంటే 2 years బాగానే ఉన్నాడు, లాస్ట్ 1 year బట్ అంటే ప్రేమలో కనిపించినటువంటి రంగులన్నీ కూడా పెళ్ళైన తర్వాత కనిపిస్తాయి. ఆ ప్రేమించేటప్పుడు ఉండేటటువంటి మత్తు ఏంటంటే కనుక ప్రేమను జయించాలి, ప్రేమను గెలవాలి, ఏదో విధంగా ఇతన్ని సాధించుకోవాలి, తల్లిదండ్రులకు అటు ఇటు చెప్పకూడదు, తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా చెవులో దూదులు పెట్టుకుని కూర్చోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత చావో రేవో తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు, చచ్చినట్టు ఒప్పుకుంటారు. నీ కర్మకి ఇప్పుడు వాడిని నువ్వు భరించాలి. ఇప్పుడు ఏమో వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్న వాడి వల్ల ఇంకో అమ్మాయి బాధితురాలు అయింది. ప్లస్ వాడు పెట్టేటటువంటి సెంటిమెంట్ చూడు ఇక్కడ ఎలా ఉందో. నా ఆవిడ గురించి చేసుకున్నట్టే అంత అసహ్యంగా ఉంది ఆ స్టేట్మెంట్. మీ ఆవిడ గురించి నువ్వెందుకు చేసుకున్నారో అంటే కనుక మా ఆవిడని సుఖపెట్టడం గురించి, డబ్బులు వచ్చేటటువంటి ఈజీ మార్గం, అట్నుంచి వచ్చేటటువంటి కట్నం కాబట్టి ఆ పెళ్లి చేసుకున్న వచ్చినటువంటి 3 లక్షలతో నిన్ను పోషిస్తాడంట. ఇప్పుడు మీ ఇద్దరు అవుతారు ఇప్పుడు. సో ఇంకో పెళ్లి చేసుకుని అక్కడ 5 లక్షలు ఇస్తే కనుక మీ ఇద్దరిని పోషిస్తాడు. తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో 4గురిని తెచ్చుకుంటాడు. ఈ శారా మామూలే. ఎక్కడ కూడా అతని మొహంలో పశ్చాత్తాపం కనిపించట్లేదు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నువ్వు ఫైట్ చేస్తున్నావు సల్మా. అంటే నేనే నీకెందుకు చెప్తున్నాను అంటే కనుక యు ఆర్ ద ప్రైమరీ పర్సన్ హూ హ్యాస్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. అంటే నువ్వు ఒక్కదానివి ఇక్కడ పోరాడగలిగేటటువంటి పటిమ ఉన్నది, న్యాయం అనేటటువంటి పూర్తిగా నీ వైపు ఉన్నది కాబట్టి నీకు చెప్తున్నావు. ఇతనికి అంటున్నావు, నువ్వు ఎవరు వాళ్ళ బ్రదర్ని అంటున్నావు. వాళ్ళ బ్రదర్ని ఏమంటున్నావు, ఏమంటే మీరు తీసుకొచ్చి పెడతారంట కదా, అదేం సుఖపడుతుంది, నేనేం సుఖపడతాను, ఇద్దరు తల నెత్తి కొట్టుకుని చచ్చిపోతామని చెప్పి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ నీ పక్కన ఉన్నటువంటి కిరణ్ యొక్క సైకాలజీ ఏంటి, ఈ మొత్తం ఇంతవరకు ఈ అరగంట 35 నిమిషాలు గంట పాటు జరిగినటువంటి డిస్కషన్లో ఒక 45 minutes to 1 hour డిస్కషన్లో దగ్గర 10-15 అబద్ధాలు ఆడాడు కిరణ్.
అంత లూజ్గా ఏమీ లేనట్టుగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ నమ్మించేటటువంటి విధంగా చాలా చక్కగా అబద్ధాలు ఆడాడు. ఇతను ఏదో చెప్తుంటే వీళ్ళెవరో నాకు తెలియదు సార్, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, గర్భవతిని పట్టుకుని 3 నెలల గర్భవతిని పట్టుకుని ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు పబ్లిక్గా మ్యాట్రిమోనీలో పబ్లిష్ చేసి ఇద్దరు ముగ్గురు పెద్దల మధ్యలో పెళ్లి వీళ్ళెంత పిచ్చోళ్ళు అనేది తర్వాత మాట్లాడుకుందాం. జరిగిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడినటువంటి స్టైల్ చూస్తే వీళ్ళని ఏమని అంటాము, ప్యాథలాజికల్ లయర్స్ అంటాం. అంటే వీళ్ళకి అబద్ధం అనేటటువంటిది ఒక వ్యాపారం, అబద్ధం అనేటటువంటిది ఒక వ్యసనం, అబద్ధం అనేటటువంటిది ఒక పరిపాటి. సో వాళ్ళు అబద్ధం ఆడితే కనుక మూడో కంటికి కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు లక్కీగా ఫోటో తీసుకుని అది మాకు చూపెట్టి అందులో నెంబర్ మనం కాల్ చేస్తే ఆ అమ్మాయికి రింగ్ అయింది, కానీ లేదంటే ఈ కథ తేలుండేదా? అతనేమో DNA టెస్ట్ అంటున్నాడు, అదో పెద్ద ప్రక్రియ. ఇవన్నీ తిరిగి ఇది ఎటు తేలక ఇది ఎటో పోయి ఉండేది. సో ఇక్కడ ఏంటంటే ఎవరిని నువ్వు ప్రేమించావు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏమో వచ్చి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి బుద్ధి చెప్పి వాళ్ళని దూరం పంపించి, కరెక్టే నీ ప్రేమని నువ్వు పెళ్ళిని కాపాడటం గురించి నువ్వు పోరాటం అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నీ పక్కన కూర్చున్నటువంటి కిరణ్ అబద్ధాల కోరు, మోసగాడు. అతను వేరే ఆడవాళ్ళని వాడుకుంటాడు. వాళ్ళని వాడుకునేటటువంటి క్రమంలో వాళ్ళ తరపున వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకుంటాడు. ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అంటే కనుక నా భార్య బక్రా భార్య అనేటటువంటిది నిన్ను చూపెడతాడు. అంటే నీ వైపు వేలెత్తి చూపెట్టి అక్కడ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యక్తితో నువ్వు ఎంతకాలం సంసారం కాపురం చేయగలవు? ఇది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ కాదా? అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటావా, బయటికి నెట్టేస్తామా? సరే, సాంప్రదాయం పద్ధతి, తల్లిదండ్రులతో పోరాడాం, కష్టపడి పెళ్లి చేసుకున్నాం, కష్టపడి వాళ్ళని ఒప్పించాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాదు, తప్పక ఉండాలి అనేటటువంటి మనందరం పాడే పాటే నిన్ను కూడా పాడమని నేను అంటా. కానీ ఈ మనిషితో, ఇటువంటి సైకి ఉండేటటువంటి మనిషితో వీళ్ళు ఏంటంటే కత్తులతో గొంతుకులు కోయరు, లేదంటే ఉరితాడు తీసుకొచ్చి ఎవరు ఇలా మానసికంగా మిమ్మల్ని ఇలా సమాధులు చేసేస్తాడు అనమాట. సో దీస్ ఆర్ ప్యాథలాజికల్ రైట్. అండ్ అంటే నా బాధ ఏంటంటే 3 సంవత్సరాల యొక్క ప్రేమాయణంలో ఈ మనిషి గురించి ఏమీ తెలియకుండా గుడ్డుగా ప్రేమాయణం చేసావు. 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి పెళ్లి వ్యవహారంలో కూడా ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నీకు తెలియదు. ఈ మెసేజ్ అనేటటువంటిది నువ్వు చూడకపోతే కనుక నీకు ఇది కూడా తెలిసి ఉండేది కదా. అమ్మాయి పిల్లని కనేసి ఉండేది, తను అటు ఇటు షికార్లు కొట్టుండేవాడు. సో అది నేను ప్రధానంగా చెప్తున్నాను ఏంటంటే, ఈ కిరణ్ అనేటటువంటి వ్యక్తి గురించి నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్త. అతను నీవాడే, లీగల్గా అవని, లేదంటే ఎథికల్గా అవని, మోరల్గా అవని, సోషల్గా అవని, సైకలాజికల్గా అవని, నీ భర్తే. ఆ అమ్మాయి ఏమవుతుందో అది అనేది వేరే విషయం. కిరణ్, ఇప్పుడు నేను ఒకే పాయింట్ చెప్తున్నాను అన్న, కాళ్ళు చేతులు బాగా ఆడినంత కాలం అన్నీ బాగుంటాయి. ఓకే, ఇక్కడ ఆ అమ్మాయిని వాడుకుంటాం, ఇక్కడ ఈ అమ్మాయిని వాడుకుంటాం, మీ వెనక గదిలో ఇంకో అమ్మాయిని వాడుకుంటాం. కానీ ఈ పాపం అనేటటువంటిది, అంటే నేను సైకియాట్రిస్టు, కానీ పాపాలు పుణ్యాల గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఇలా కవరప్ అయిపోతూ ఎల్లకాలం ఇలా మనుషుల మీద ఎదురు దాడి చేస్తూ, ఆడపిల్లల్ని ప్రెగ్నెంట్లు చేస్తూ నీ రస్తా అనుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేటటువంటిది ఎల్లకాలం జరగదు. ఎక్కడో చోట నువ్వు తవ్వుకున్నటువంటి గొంతలో నువ్వు పడి నీ తల బొడుపు కడుతుంది అనేటటువంటిది 110% గ్యారంటీ. ఆ అమ్మాయి యొక్క దురదృష్టం ఏంటంటే, నిన్ను ఏ విధంగా కట్టబెట్టాలి, ఎలాగ ఇంట్లోంచి నెట్టేసి బయటకు పంపించాలనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి అదృష్టి దేవతలాగా తగులుకుని నిన్ను అంటించుకుని ఇప్పుడు ఆ అమ్మాయి కర్మకాలి ఇలా పడుంది. సో కాబట్టి ఏంటంటే కిరణ్, ఇప్పటికైనా ఆలోచించుకో. ఏమి ఇప్పుడు గతి ఏది తప్పలేదు, ఏది ఇప్పుడు ఏమి చేతిలో జారినటువంటి పరిస్థితి లేదు. జగదీష్ గారు, చెల్లికి పెళ్లి చేసేటటువంటి ప్రయత్నంలో బహుశా మీ ఆలోచన అనేటటువంటిది ఎక్కడో పెట్టేశారు అనేటటువంటిది నాకు అనిపించింది. ఇది క్లియర్ కట్ తొందరపాటు. చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా అసలు ఇలా కూడా పెళ్ళిళ్ళు చేస్తారా, ఇంత బ్లైండ్గా మ్యాట్రిమోనీలో చూసేసి దాన్నే సర్టిఫికెట్, దాన్నే గ్యారంటీ కార్డు, దాన్నే ఆధార్ కార్డు కింద భావించేసి ఇంత గుడ్డిగా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారా? ఏకైక చెల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చెల్లి, తల్లిదండ్రులు లేనటువంటి ఒక ఆడపిల్లని ఈ విధంగా మాత్రం ఎవరు పెళ్లి చేయరండి. దిస్ ఇస్ టోటలీ అట్రాసియస్ అండ్ అన్బిలీవబుల్ నేను చెప్తున్నా. ఎందుకంటే అమ్మాయిని చూస్తే కనుక అమాయకురాలు, ఆ అమ్మాయికి ఏం బయట ప్రపంచం తెలీదు, అజ్ఞానురాలు. అటువంటి అమ్మాయిని ఈరోజు అటువంటి రాక్షసుడి చేతిలో పెట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ అమ్మాయి నువ్వు ఏం చేద్దామమ్మా అనుకుంటున్నావు అనేటటువంటి అడిగే ప్రసక్తి కూడా ఇక్కడ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది, వాడెవడు, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఏమీ తెలీదు. కేవలం ఏమంటే పెళ్ళి అయ్యింది కాబట్టి ఆడితో పాటు జర్నీ చేసేస్తానని అంటుంది, కానీ ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అన్నది అమ్మాయికి అర్థం కావట్లేదు. ఈరోజు ఆ అమ్మాయిని డెసిషన్ అనేది మనం అడగకూడదు. వాట్ ఎవర్ ఈజ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు మేక్. మనం ఆ నిర్ణయం తీసుకోవాలి పెద్దలుగా. ఆ అమ్మాయి నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీ కానీ, ఆ ఆలోచన శక్తి కానీ, ఆ సామాజిక ఇంగితం కానీ ఆ అమ్మాయికి లేదు. సో నేను మీకేమని చెప్తున్నానంటే, పత్రం రాసేసేయండి, వెనకట్ల ముందు సంతకం పెట్టేసేయండి, వాడితో పంపించేస్తానంటే అదంతా నాన్ సెన్స్ అండి.
వాడు ఇంకో 10 మందిని తెచ్చుకుంటాడు, ఎక్కువయ్యారని చెప్పి అందులో ఇద్దరిని నరికి పాత పెడతాడు. ఏం చేస్తారు? ఈరోజు ప్రెగ్నెన్సీ, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అనేది వాస్తవానికి చాలా చిన్న మాటే. ఈరోజు ఏంటంటే జీవితమే నాశనం అవ్వకూడదు. పెళ్ళి అయింది కదా, ప్రెగ్నెంట్ అయ్యింది కదా, తప్పదు కదా, కిరణ్ గారితో పంపించేద్దాం అంటే కనుక మన తాడుతో మనం ఊరేసుకున్నట్టే ఇది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా మీ 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 చెల్లెలు బతికి బయటపడ్డాది అని సంతోషించండి. ప్రెగ్నెన్సీ సంగతి ఏం జరగాలి అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడుకోవచ్చు. మెడికల్ బేసిస్ మీద మాట్లాడుకోవచ్చు, ఆ అమ్మాయి కౌన్సిలింగ్కి ఇవ్వచ్చు, ఇంకో విధంగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఇటువంటి దరిద్రులతో పంపించేటటువంటి ఆలోచన వద్దు. ఆ అమ్మాయి ఎలాగైతే ప్రేమించి పెద్దలకు తెలియకుండా కష్టపడి పెళ్లి చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి ఈ కర్మ ఎలాగ తప్పదు. ఇది నా ఉద్దేశం. మీరు ఆ అమ్మాయిని తీసుకెళ్ళటం మంచిది, ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది, భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ మంచి సంబంధం చూసి చేయటం అనేది మంచిది. ప్రెగ్నెన్సీ అనేటటువంటిది మెడికల్గా డీల్ చేద్దాం. వాళ్ళిద్దరిని మాత్రం అలా పోనివ్వండి. ఇది నా ఒపీనియన్. నాకు ఆ అమ్మాయి కావాలి సార్. నీకు కావాలంటే ఐస్ క్రీమ్ కాదే, కావాలంటే. థ్యాంక్ యూ సార్. రమ్య మ్యామ్. మేడం ఇది యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే నిస్సహాయ స్థితి, దారుణమైన నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఈవిడ జీవితాన్ని నాశనం చేసినట్లు ఒక టాపిక్లో మనం అనుకోవచ్చు. ఈ రోజున సంబంధాలు ఎలా వస్తున్నాయి అనడానికి వీళ్ళ కేసే ఎగ్జాంపుల్. ఒకప్పుడు మ్యాచెస్ వెతకడం అంటే తెలిసిన వాళ్ళ ద్వారా, చుట్టాల ద్వారా, విలేజెస్లో వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు అనగానే ఏదైనా ఫంక్షన్స్లో ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి వాళ్ళకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి ఏంటని ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత సంబంధాలు వచ్చేవి. 4-5 సంబంధాల ఆప్షన్స్ కూడా ఉండేవి. అరే వీళ్ళ అబ్బాయి మంచిదా, వీళ్ళ అమ్మాయి మంచిదా, వీళ్ళు సెట్ అవుతారా, వీళ్ళు కలర్ ఉన్నారా, వీళ్ళ ఆస్తులు ఉన్నాయా అన్నీ మాట్లాడుకుంటే ఒక అమ్మాయికి సంబంధం, ఒక అబ్బాయికి సంబంధం తేవాలంటే ఓ 10 మంది చుట్టాలు కండువా వేసుకొని ముందుకొచ్చి మంచి సంబంధం తీసుకురావడానికి తాపత్రయపడేవాళ్ళు. కానీ ఈ రోజున ఆ పరిస్థితులు లేవు. ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే కుదిరితే ఇదిగోండి ఇట్లా టీనేజ్లోనే లవ్ మ్యారేజ్ చేసుకోవడం, వెతుక్కోవడం, దొరికిన వాళ్ళని పెళ్లి చేసేసుకోవడం. రెండోది అలా మ్యాట్రిమోనియల్లో వెతుక్కొని నిజానిజాలు అడగకుండా, నిజానిజాలు అడిగితే సంబంధం ఓకే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ గురించి ఎవడూ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెప్పరు, వీళ్ళు ఎంక్వైరీ చేసుకోరు. ఎందుకంటే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు హట్ అవుతారేమో అన్న ఒక ఉద్దేశంతో మ్యాట్రిమోనియల్ ఈ రోజున హిట్ అయిపోయి సోషల్ దీంట్లో ద్వారానే పెళ్లిళ్ళు చేసుకుంటున్న హీనమైన పరిస్థితి. అబద్ధాలతో జరుగుతున్న మ్యాట్రిమోనియల్లో జరిగే పెళ్లిళ్లలో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ నిస్సహాయ స్థితి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు. తెలిసిన తర్వాత కూడా ఒక్కసారి పెళ్ళైపోయింది కదండి, మా సిస్టర్కి ఇంతకంటే ఇంకా సంబంధం మళ్ళీ చేయలేము, మాకు అవసరమా అన్నంత స్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడా కాదా? 2 మ్యారేజ్లు లీగల్గా వ్యాలిడ్ కాదు. ఎందుకని? ఇక్కడ ఆల్రెడీ పిల్ల పుట్టేస్తుంది, అక్కడ ప్రెగ్నెన్సీ. ఈ పెళ్ళి అయితే లీగల్గా వ్యాలిడే కదండి, వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే. 2 రిలీజియన్స్ మధ్య మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళి వీళ్ళే పెళ్లి చేసేసుకున్నారు. 2 రిలీజియన్స్ మ్యారేజ్ చేసుకోవాలంటే మత మార్పిడి జరగాలి. ఒకవేళ ఆయన ముస్లిం మహమ్మదన్లా ప్రకారం కాజీ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన ముస్లిం పేరు కన్వర్ట్ చేసుకొని ముస్లింగా మారి పెళ్లి చేసుకోవాలి. వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? గుడిలో వీళ్ళిద్దరే ఉండి పెళ్లి చేసేసుకున్నారు. గుడిలో వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకునేది దండలు మార్చుకొని తాళి కట్టేసుకున్నారే తప్ప పెళ్లి ఫోటోలు తీసేసుకొని మత మార్పిడి జరగలేదు. సో లీగల్గా ఈ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. మరి వాళ్ళ పెళ్లి వ్యాలిడా అంటే ఆల్రెడీ ఒక భార్య, పిల్లలు, సొసైటీ యాక్సెప్ట్ చేసిన రిలేషన్. జనాలకు తెలియదుగా లీగాలిటీ ఏంటి అని. ఒకవేళ ఫైటింగ్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ లీగాలిటీ. వాళ్ళ దృష్టిలో ఏంటి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్ల ఒక పుట్టేసింది, తండ్రి అని సంతకాలు పెట్టారు, వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఒక భార్య ఉండగా ఈ మ్యారేజ్ లీగాలిటీయా ఇల్లీగాలిటీ అనేది ఆవిడ ఆయన ఫైట్ చేసుకోవడం, ఇంకొక పెళ్లి చేయడం లీగల్గా వ్యాలిడ్ కాదు, బైగామీ కేసు కింద లెక్క. అంటే ఇప్పుడు ఈవిడ తలుచుకుంటే దగ్గరుండి పెళ్లి చేశాడు కాబట్టి ఎంక్వైరీ చేసుకోకుండా, రెండో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త మీద ఆవిడ మీద బైగామీ కేసు ఫైల్ చేయడానికి ఉంది, అరెస్ట్ చేయమని. మరి ఆవిడ ఏం కేసు వేయొచ్చు అంటే భార్య ఉండగా, పిల్ల ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి మ్యాట్రిమోనియల్లో అసలు ఈ మొహం చూస్తే 1 lakh శాలరీ అట. మరి ఆయన ఎట్లా నమ్మాడో, అంత కళ్ళు మూసుకుపోయి అంటగట్టాలని 3 లక్షలు ఎదిరించి ఎట్లా చేశాడో, ఎవరి గొయ్యాలు తవ్వుకోవడం అత్యాసకు పోతే అంటే ఇలాగే ఉంటాయి. ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు, అది లీగల్గా వ్యాలిడ్ కాదు. సో ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి చీటింగ్ కేసు వేయడానికి అవకాశం ఉంది. భార్య ఉండగా, పిల్లలు ఉండగా విషయాన్ని సప్రెస్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళని చీట్ చేశాడు. సో వాళ్ళు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. అంటే అతను జైలుకి వెళ్ళి అరెస్ట్ అవుతాడు. 2 కేసుల్లో జైలుకి వెళ్ళటం చాలా అవసరమైన కేసు ఇతను. ఎందుకంటే ఇద్దరు బాధితులే. అమ్మాయి ఏం పర్టికులర్గా వచ్చి అతను ట్రాప్ చేసి మోసం చేయలే, ఇతనే వలేశాడు, ఆ వల్ల ఈ బకరాలు పడ్డారు. అలాగే ఈ అమ్మాయి లవ్ చేసింది, ఒక వ్యక్తిని చూస్తాం, లవ్ చేస్తాం, 3 years లవ్, పోనేదో 3 months లవ్ చేసేసి పెళ్లి చేసుకుందంటే మనం ఈమెను తిట్టవచ్చు. తిన ఆల్రెడీ సల్మా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటని. నేనేమి అడగలేదండి అతన్ని డబ్బు తెమ్మని, వస్తువులు తెమ్మని, ఇవని.
3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, ఇంట్లో ఆడపిల్ల పుట్టింది, వస్తువులు కొనాలి, మనకు వచ్చే శాలరీతో ఎట్లా అని జాగ్రత్త కోసం అమ్మాయి అడుగుతుందే తప్ప అత్యాశకు పోయి అడగలే. ఉన్న మ్యారిటల్ రిలేషన్, పెళ్ళి అంటేనే అది ఒక పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ చేసాం కదా అని పెళ్లి చేసుకునే పిల్లల్ని కనటం కాదమ్మా కిరణం. బాధ్యతలు ఉంటాయి, ఉన్న దాంతో వైఫ్ని ఎట్లా సాటిస్ఫైగా చూసుకోవాలి, లేదా ఇంకేమన్నా కష్టపడాలా, ఆవిడని ఏమన్నా జాబ్లో చేర్పించుకోవాలా, ఫైనాన్షియల్గా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు ఒక మాట అనుకొని చెయ్యాలి. కానీ భార్యని ఆనందపరచడం కోసం వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటావా? భార్య ఇప్పుడు ఆనందంగా ఉందా? నువ్వు ఇచ్చిన 3 లక్షలు ఆవిడ కొంప ముంచింది, అర్థమవుతుందా? నా బెస్ట్ సజెషన్ అసలు వీరిద్దరు కూడా ఆవిడని వదిలిపడేయడం బెటర్. కానీ ఈవిడ వదలదు, ఎందుకంటే పాప ఉంది కాబట్టి. నిస్సహాయ స్థితి. ఈ నిస్సహాయ స్థితిలో ఈవిడకున్న తెలివితేటలకి వాడిని తోలు తీసి ఆరేసి ఇంట్లో ఉంచగలదని నా ఉద్దేశం. లీగల్ ప్రాసెస్లో మాట్లాడాలి అంటే ఆవిడని చేసుకున్నందుకు ఆవిడకి 3 లక్షలు ఆవిడకి ఇవ్వాలి మీరు. అలాగే ఆవిడకి కొంత కాంపెన్సేషన్ ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశం. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. సార్ 3 ఇయర్స్ లవ్ చేసి 3 ఇయర్స్ మ్యారేజ్ చేసుకొని భార్యకి తిన్నగా కనీసం సంపాదించలేని వ్యక్తి ఇంకొక అమ్మాయిని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షలు తీసుకున్న వ్యక్తి, మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేపొద్దుట మా చెల్లి కోసం కూడా ఇంకొకరిని చేసుకుంటాడేమోనండి అని. అతను అంతే. అలాంటి వ్యక్తిని ఏరుకోరు చేసుకున్న ఆవిడ కంట్రోల్లోనే పెట్టుకుంటుంది, కష్టాలే పడుతుందో, వదిలేస్తుందో, జైలుకే పంపిస్తుందో ఆవిడ ఇష్టం. మీరు ఇంకా ఈ ఊబిలో కంటిన్యూ అవ్వడం డేంజర్ అని నా ఉద్దేశం. బెస్ట్ సజెషన్ సార్, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రోజు మీరు కష్టపడతారేమో, పిల్ల బంగారం లాగా ఉంది, మీరు ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే బెటరు. తీసుకుంటారా లేదా మాకు తెలియదు, కానీ ఇక్కడ స్టేజ్ మీద అమ్మాయిని మీరు కలిపి ఉంచుతారా, కలిపి ఉంచకపోయినా కానీ వీళ్ళ చేత మీకైతే ఒక 5 lakhs కాంపెన్సేట్గా ఆర్డర్ చేయిస్తానికి ట్రై చేస్తాను, మాట్లాడతా. మీరేమంటారు? మీరు ఇంత చెప్పినాక నాకైనా అదే డౌట్ వస్తుంది మేడం. ఇలాంటి వాళ్ళ ఏమీ కాకుండా మళ్ళీ ఇంకెవరైనా చేసుకుంటాడు. డ్యామ్ షూర్ సార్. అసలు యాక్చువల్గా ఆ అబ్బాయి క్వాలిఫైయే కాదు మీ ఇంట్లోకి. మీరేదో మేము అనాథలం అంటున్నాం, కానీ ప్రతి ఒక్కళ్ళమే అనాథలమే. చుట్టాలు ఉన్న అనాథలమే, చుట్టాలు లేకపోయినా అనాథలమే. ఇండివిజువల్గా కరెక్ట్గా థింక్ చేయడమే బెటర్ ఆప్షన్. మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోకపోతే ఎట్లా? కుటుంబం ఉంటేనే కాపాడుతుందని కాదు, కుటుంబం ఉండి కూడా ఇట్లాగే సంబంధాలు పెళ్లిళ్ళు చేసుకొని మ్యాట్రిమోనియల్లో చూసి ఆ ఇన్ఫర్మేషనే కరెక్ట్ అనుకొని రోడ్లు పాలవుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమవుతుందా? సో మీరు ప్రాబ్లంలో ఉన్నట్లు కాదు, ఉన్న ప్రాబ్లమ్ని, ఉన్న డేంజర్ని మీరు కరెక్ట్ డెసిషన్తో సాల్వ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అట్లా అని వాళ్ళని ఫ్రీగా వదలలేను నేను. ఆ పిల్ల జీవితం నాశనం చేశారు, వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి. అమ్మాయి కాపురం కావాలంటుంది కదా, మరి అలా ఆయన ఏ ఉద్యోగకు పంపిస్తుందో ఏంటో. మీరు అంటే నేను మాట్లాడతా, లేకపోతే వేస్ట్ కదా మాట్లాడడం కూడా. సరే మేడం, మీరు అట్లే ప్రొసీడ్ మేడం. నాన్న అక్కడ నేను డబ్బులు ఇప్పిస్తానని అనట్లా. డబ్బులు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి 3 lakhs తీసుకున్నారు, వాళ్ళని చీట్ చేశారు, అతనికి అది పనిష్మెంట్ కిందే లెక్కనానా. నువ్వు భర్త కావాలంటున్నావు, తోలు తీసి నార తీసి ఆరే ఏం చేస్తావు చేయి. అసలు ఇంకా కళ్ళు నీ చేతిలోనే ఉండాలి జీవితకాలం. వాళ్ళకి 5 lakhs మీరు బాండ్ రాసివ్వండి. ఎన్ని మంత్స్లో ఇవ్వగలరు? 3 months, 6 months ఎట్లా? నాకు అమ్మాయి కావాలి. నార్మే జైలు పంపించమంటావా? ఏరా కావాలా నీకు? చెప్పు చిటితలు చెప్పు. వద్దు ఇప్పుడు. సూపర్. నువ్వు ఏగలేవు, నేను ఏగలట్టు నువ్వు ఏగలేవు తల్లి. నువ్వు అర్థం చేసుకో, నువ్వు చాలా దూరంగా ఉండడం చాలా బెటర్. నా చేతిలో మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశాడు కూడా ఎలా అయినా చేస్తాడు. సూపర్. పనిష్మెంట్ ఇవ్వడానికి కోర్టు కంటే ఈవిడ బెటర్. ఇలా ఉండాలమ్మా. అర్థమైందా? గట్టిగా మాట్లాడితే ఇంకా కూర్చుంటారు కామ్గా. నాన్న నువ్వు ఒప్పుకుంటున్నావా? నేను బాండ్ రాయిస్తాను, తర్వాత మీరు బయట బాండ్ రాసి వాళ్ళకి ఎందుకంటే తను నా చెల్లెలు లాంటిదే. నేను అలా ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా ఎలా పోనిస్తాను? వీడిని గల్లా పట్టుకొనైనా చేపిస్తా. మా బ్యాక్గ్రౌండ్ గట్టిదానే మేడం, కాకపోతే నేను ఆ ఊబిలో పడ్డాను కాబట్టి వచ్చాను. నిజంగా నిజమే, ఇదైతే కరెక్ట్ పర్సన్వి అతనికి. కాబట్టి మీరైతే అమ్మాయికి న్యాయం చేయండి అమ్మా. ఒక 3 monthsలో మీరు 5 lakhs ఎక్కడో ఒకటి లోన్ పెడతారు, హ్యాండ్ లోన్ తీసుకుంటారు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మీ అత్త మామకి చెప్తావా, లేదంటే అమ్మాయి చేత చీటింగ్ కేసు వేయిస్తాం, మీ ఆయన జైలుకి వెళ్తాడు. మీరు ఆల్రెడీ ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు 5 lakhs ఇవ్వడానికి చూడండి సార్. బయట మేము బాండ్ పేపర్ రాసిస్తాం. చిన్న మాట మేడం, 5 lakhs కాదు, వాళ్ళు ఇచ్చిన ఒక 3 lakhs దాని 50,000 వేసి ఇచ్చేస్తాం మేడం. వాళ్ళని అడుగుతాం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సార్. వాళ్ళకి కష్టంగా ఉందంట 3.5 వరకు. సరే మేడం, మేము ఇచ్చింది 3 lakhs కదా, 3.5 ఇస్తాను. సూపర్. సరే, థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళండి, జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయిని ఎవరన్నా డాక్టర్కి చూపెట్టండి. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య మ్యామ్. సో వాళ్ళకి ఏం చేయాలనేది చక్కగా చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.